తేలుతుంది. మీరు అర్థం చేసుకో. ఇది అయస్కాంత్ అంటే ఇది మ్యాగ్నెటిక్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వాళ్ళు 1000 సంవత్సరం కింద ఇది చేస్తే వాళ్ళకి అర్థం కాలేదు ఇది మహత్యం అట్రాక్ట్ ఎట్లా అవుతున్నది ఎట్లా. మరి దాంట్లో చూస్తే అయస్కాంత్ ఉన్నది. ఇది అందరి కోసము గురుగారు పంపించారు దర్శనం కోసం. గురుగారు అన్నారు ఇది అందరి కోసం ఉన్నారు, ఇది ఒకటి నాది. ఇది మా దగ్గర వచ్చింది శివుడు. ఆ శివుడు వస్తే మనకి జాగ్రత్త పోయి చిన్న చిన్న ఊరి కాడ నుంచి పెద్ద ఊరి ఇది దర్శనం కోసం. భవిష్యత్తులో హిందూ ధర్మం మన సనాతన ధర్మం ఎప్పుడూ ఇది కాదు, ఎండ్ కాదు. ఎందుకంటే సనాతన ధర్మం సైంటిఫిక్ ధర్మం అంటే ఏంటిది, మీకు అది సనాతన ధర్మం ఇలా ఉంటే ఏంటి హెల్తీ, ఇంకా ధర్మం కూడా బాగుంటుంది. సనాతన ధర్మం ఎప్పుడు లూజ్ కాదు. ఇది అన్ని ధర్మాలు దాంట్లో నుంచినే ఇస్లాం అది కూడా ఉన్నది. అది కూడా లోపల పోయి చూస్తే దాంట్లో కూడా సనాతనే వెతుకారు. అంటే వాళ్ళ దాంట్లో కూడా ఏమంటారు, భోజనం చేసే ముందుగల ముప్పై ఇంటి కడకు ఉంది, అది సనాతన ధర్మం. అంటే నేను ఒకటి తినవద్దు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి నేను వేరే వాళ్ళకి పంచాలి. ఇది కామన్ ఉంటుంది. బనానా ఇట్లా ఉంటుంది, దాని స్కిన్ వేరే వేరేది ఉండవచ్చు. ఎర్ర బనానా, ఎల్లో బనానా, ఇలైచి లోపల ఏమున్నది అది స్పిరిచువల్. అన్ని జాగాల మాతృభ్యో నమ, అమ్మ నాయన ఇంకా దేవుడు వాళ్ళ ఇది సనాతన ధర్మం ఎప్పుడు లూజ్ కాదు. ఇట్ ఈస్ టైం టెస్టెడ్. దాంట్లో కొన్ని వేరే జాగాలో కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. మీరు బేస్గా పోయి చూస్తే అన్ని దాంట్లో మీకు సనాతన ధర్మాన్ని కనపడతారు. సనాతన ధర్మం అంటే ఏంటిది, నేను మంచిగా ఉండాలి, సమాజంకి నేను హెల్ప్ చేయాలి, నేను మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేసి మనసు ప్రశాంతంగా పెట్టాలి, వేరే మనిషికి నేను సేవ చేయాలి. డాక్టర్ ఉంటే కూడా ఆయనది చెకప్ ఆయననే చూసుకుంటారా, వేరే వాళ్ళది సేవ చేయాలి, రైట్ కదా. లాయర్ ఉంటే కూడా వేరేదే సేవ. ఈ సేవా భావం మన లోపల వస్తే అదే సనాతన ధర్మ. మరి పూర్తిగా దీని మీద పోట్లాట చేయవద్దు, ధర్మం మీద దాని మీద. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏం చెప్పిపోయిండు, బౌద్ధ ధర్మ స్వీకరించండి చెప్తారు కదా. ఎందుకోసం బౌద్ధం అన్నారైనా, ఎందుకంటే దాంట్లో ధ్యానం చేయండి, మీరు శరీరాన్ని మంచిగా ఉండాలి, మీరు మెడిటేషన్ చేయాలి, అందుకోసం అలాగే చెప్పారు. అక్కడ క్రిస్టియానిటీకి కూడా ప్రేయర్ అన్నారు. ప్రేయర్ అంటే ఏంటి, కూర్చొని మెడిటేషన్ సేవ చేయాలి, మెడిటేషన్ చేయాలి, మన నుంచి వేరే వాళ్ళందరికీ మంచిగా ఉండాలి. ఇదే సందేశం, అదే శివతత్వం. ఎట్లా శివుడు అందరికీ హెల్ప్ చేస్తారు, అలాగే మనం కూడా అందరికీ హెల్ప్ చేయాలి. జయ గురుదేవ్. ఇది కార్నర్లో లేదు, దీంట్లో అయస్కాంత్ సెంటర్లో ఉన్నది, చూసారా. ఈ సెంటర్లో ఉన్నది, అది మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో చూస్తే కూడా ఇట్లా మటీరియల్ ఈ భూమి పైన అది లేదు అని చెప్తారు. ఇది ఆశీర్వాదం అందరికీ, మొత్తం జగత్తంకి ఆశీర్వాదం. ఓం నమ శివాయ. జై గురుదేవ్.